టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించి చాలా వీడియోస్ నేను చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ చాలా వరకు చివరికి వచ్చేస్తున్నాయి. ఆల్మోస్ట్ చాలా వీడియోస్ ఆల్మోస్ట్ 30-35 వరకు చేసి ఉంటాను నేను డిఫరెంట్ డిసిప్లిన్స్లో. అఫ్కోర్స్ సైన్స్, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్, లైఫ్ సైన్సెస్ అన్నీ కూడా దాంట్లో కవర్ అయినాయి. బట్ చాలామంది విద్యార్థులు ఏంటంటే ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్స్ అనుకుంటారు. ఐఐటీస్లో కానీ, ఎన్ఐటీస్లో కానీ, ఈవెన్ IITsలో కానీ, ఐజర్స్లో కానీ ఉన్నటువంటి ఇంటర్న్షిప్స్ ఏవైతే ఉంటాయో ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ మాత్రమే కాదు, మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. సో మీరు అప్లై చేసినప్పుడు అది చూసుకుని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అనదర్ పర్స్పెక్టివ్లో మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎన్ఐటి మేఘాలయ ఏదైతే సమ్మర్ ఇంటర్న్షిప్ ఉందో దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. సో ఎన్ఐటి మేఘాలయ ఏదైతే మనకి ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో, స్టూడెంట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎస్ఐపి ఏదైతే ఉంటుందో, ఎన్ఐటి మేఘాలయ స్టూడెంట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎస్ఐపి 2026 అని కొట్టినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చాలా లెంగ్తీగా ఇవ్వడం జరిగిందండి. సో ఆ లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీరు చదువుకుని, సో మీకున్న ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నది పెట్టుకోవచ్చు. ఆఫ్కోర్స్ ఒక ప్రాజెక్ట్ కాకపోతే ఇంకా సెకండ్ ఆప్షన్ కూడా వేరే ప్రాజెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో డెడ్ లైన్ లేట్గా ఉందండి. మే 25 వరకు కూడా యాక్సెప్ట్ చేస్తారు. బట్ వీలైనంత వరకు ముందే మీరు అప్లై చేయండి. అవసరమైతే ఫ్యాకల్టీని కూడా మీరు మెయిల్లో కాంటాక్ట్ చేయండి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, మ్యాథమెటిక్స్, సైన్సెస్, బయోటెక్నాలజీ మొత్తం అన్ని రకాల కోర్సెస్ కూడా చాలా వరకు కూడా వాళ్ళకి దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ కోర్స్ వరకు వచ్చేసరికి 5 weeks ఉంటుందండి. 15th July నుంచి 18th July వరకు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 5 weeks ప్రోగ్రామ్ మనకి ఉంది. సో ఇనీషియల్గా మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత 8500 రూపీస్ మీరు పే చేయాలి. పే చేసిన తర్వాత కాస్ట్ అండ్ డిపాజిట్ మీ సమ్మర్ ఇంటర్న్షిప్ అయిన తర్వాత వెనక్కి ఇచ్చేస్తారు. ఎందుకంటే మీరు తీరా ఒకసారి ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత చాలామంది మానేస్తారు వెళ్ళకుండా. సో అట్లాంటిది అవాయిడ్ చేయాలి ఉద్దేశంతో, ఏంటంటే అది వేస్ట్ కాకూడదు సీట్స్ అనే ఉద్దేశంతో మీరు ఒకసారి షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత మీ దగ్గర 8500 తీసుకుంటారంటే మీ సీట్ కన్ఫర్మ్ అయినట్లు లెక్క. అయితే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి జనరల్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఈవెన్ లో కాలేజెస్ కానీ, లేకపోతే ఎంసెట్ కాలేజెస్ కానీ, డీమ్డ్ కాలేజెస్, ఇలాంటి కాలేజీ వాళ్ళు కూడా చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుందండి. సో వాళ్ళు అప్లై చేసుకోండి. ఎన్ఐటి మేఘాలయ అంటే ఎక్కువ మంది అప్లై చేయలేకపోవచ్చు. ప్లస్ ఒకసారి వచ్చిన తర్వాత 8500 మీరు పే చేసిన తర్వాత ఆ అమౌంట్ మళ్ళీ మీకు వెనక్కి ఇస్తారు. దాని గురించి వరి అవుతుంది. అలాగే ఒకసారి జాయిన్ అయిన తర్వాత 2200 రూపీస్ మీరు పే చేయవలసి ఉంటుందండి. అంటే మెస్కి కానీ, లేకపోతే భోజనాలతో కానీ, ఇంటర్నెట్ బిల్ కానీ, మొత్తం అన్నింటికి కలిపి ఒక మీల్స్కి కానీ మొత్తం అంతా చూస్తే 2200 రూపీస్ మీరు పే చేయవలసి ఉంటుంది. ఇది సో ఈ యొక్క డెడ్ లైన్ May 25th మీరు అప్లై చేసుకోవాలి. రిజల్ట్ వచ్చి 3rd June ఇమీడియట్గా ఇచ్చేస్తారంటే అది ఎక్కువ టైం ఉండదు. చూస్తే 15th June మీకు స్టార్ట్ అవుతుంది. 5 weeks ప్రోగ్రామ్ అండి ఇది. 5 weeksలో డెఫినెట్గా మీకు ఎంతో కొంత లెర్నింగ్ వస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర రికమెండేషన్ లెటర్ తీసుకుని లేకపోతే ఫర్దర్గా ఎప్పుడైనా హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి కానీ, లేకపోతే ఏదైనా రీసెర్చ్ సైడ్ వెళ్ళాలన్నా కూడా మీకు ఉపయోగపడుతుంది. ప్రాబబ్లీ కొంచెం టాప్ ఐఐటీ కొంచెం బెటర్గా ఉన్నటువంటి స్టూడెంట్స్కి తక్కర్లేదు, కానీ మిగిలినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. సో డెఫినెట్గా మిగిలిన బ్రాంచెస్ ఏవైతే ఈవెన్ బయోటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా తెలియకపోతే వాళ్ళకి కొంచెం మెసేజ్ పాస్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.